గద్దలకొండ గణేష్ అంట. వాడేదో పెద్ద మహానాయకుడు మహానుభావుడు అయినట్టు వాడి మీద సినిమా తీయడానికి వెళ్ళాడంట వీడు. ఇప్పుడు వాడేమో నేనే హీరో నువ్వే డైరెక్టర్ అంటున్నాడంట. వీడి సినిమా పిచ్చి వీడిని ఎక్కడి దాకా తీసుకెళ్తుందో నాకైతే అర్థం కావట్లేదు అన్నయ్య. మీరు హీరోగా నాకు ఓకే. ఆగండి, డైరెక్టర్ సాబ్ చెప్తురు. కానీ ముందు ఆడిషన్ చేయాలి. అంటే టెస్టింగ్. డైలాగ్ ఎలా చెప్తారో నేను చూడాలి. ఎనీ సినిమా డైలాగ్ ఏదైనా పర్లేదు. అరే షేర్ ఖాన్, ఒక్కొక్కని కాదు, 100 మంది పంపు. 100. అయిపోయి 100 ఏంటి రీడు పొందా? కష్టమేడు యాక్టింగ్ కష్టం అంటానండి. అరే దాని తర్వాత ఏంద్రా దీని తల్లి. ఎక్కువ ఎక్కువైనా ఎక్కువైనా పర్లే, తక్కువగా కూడా పంపు. షేర్ ఖాన్ పంపు. సార్ డైలాగ్ యాస్టిస్ చెప్పక్కర్లేదు. మనం చాలా రియలిస్టిక్ సినిమా తీస్తున్నాం సార్. సేమ్ డైలాగ్ మీ స్టైల్లో చెప్పండి. చాలా న్యాచురల్ గా, చాలా క్యాజువల్ గా. నా స్టైల్ నాచురల్ గా, ఏకదమ్ నాచురల్. చూడు. ఓకే, పోయి చూడు. రెడీ. ఈ గ్యాప్ లో పడ్డాడండి. ఇప్పుడు చూడు. అండ్ యాక్షన్. అబే షేర్ ఖాన్, ఒక్కొక్కరిని పంపుతున్నా దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? అరే గుత్తా కింద 100 మందిని పంపురా అంటే సమజైతలేదా? అది అరే దేడి దిమాగ్ సాలే. గిడ పోరగాల్సి వస్తుంటే నువ్వేమరా పీకుడుగా లెక్క గుర్రమెక్కి తమాషా చూస్తున్నావు? తెల్ల ఉష్కెలా ఉరికిచ్చి చంపుతా బిడ్డా. కాలభైరవ అనుకుంటున్నావేమో. గణేష్, గద్దలకొండ గణేష్ ఇడా తోడ్కలు తీస్తా బిడ్డా. ఏమంటావు? ఏంటి సార్ ఇది? ఏంటిది? మగధీరాలో గద్దలకొండ గణేష్ ఎక్కడి నుంచి వచ్చాడు? నా స్టైల్లో చెప్పమన్నావు, నా స్టైల్లో చెప్పినా మరి. చూడు పోరగానంత విజిల్ ఎట్లా ఇస్తున్నారు. నీదే బేకార్ దిష్. రెడీ. అరే షారుఖ్ ఖాన్. షేర్ ఖాన్. షారుఖ్ ఖాన్ కాదు, షేర్ ఖాన్. మీకు కొంచెం యాక్టింగ్ ట్రైనింగ్ అవసరం. ముని మాణిక్యం అని సీనియర్ యాక్టింగ్ టీచర్ ఉన్నారు, రమ్మంటాను. గణేష్ కథలో మేము ఉంటాం కదా, మేము యాక్టింగ్ నేర్చుకుంటాం. గణేష్ తోడుగా ఉంటాం. అవునరా, నేను జాయిన్ అవుతా. నాకు అవసరం లేదనుకో, బట్ లైఫ్ ఇస్ నెవర్ ఎండింగ్ లెర్నింగ్, సో ఐ జాయిన్. సరే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ పేర్లు ఇవ్వండి. కానీ మాస్టర్ ఓకే అన్నాకే షూటింగ్ వెళ్తాం. అంటాడు. ఎందుకన్నాడు? అనకపోతే అనిపిస్తాం. ఇంట్రడ్యూసింగ్ వన్ అండ్ ఓన్లీ ముని మాణిక్యం సార్, యువర్ యాక్టింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ టీచర్. ఏంటి దండం పెట్టాను అనుకుంటున్నారా? సో మై డియర్ బాయ్స్, ఈ ప్రపంచం అనే రంగస్థలంలో మనందరం నటులమే. రంగస్థలంలో రామ్ చరణ్ కదా, మధ్యలో మేమెట్లు వచ్చినాం? షట్ ఎవర్ మౌత్ అండ్ లిసన్ అప్, ఓకే? ఇడియట్స్, స్కౌండ్రల్, రాస్కల్, హౌ డేర్ యు! నా ముందే సిగరెట్ కలుస్తావా? రా, నిన్నేరా? ఎంత ధైర్యం రా, నా ముందే సిగరెట్ కలుస్తావా? ప్లీజ్ గణేష్ సార్, ప్లీజ్ వదిలేండి, ప్లీజ్. తప్పైంది పంతులు, క్షమించండి. రేయ్, పాఠాలు అయ్యేంత వరకు పంతులు నిడిచిపెట్టుర్రి. అంటే పాఠాలే చంపేస్తారా? ప్లీజ్ గణేష్ గారు, అంత పని చేయకండి సార్, మీకు దండం పెడతాను, అంత పని చేయకండి సార్. భయపడ్డాను అనుకున్నారా? భయానక రసం యాక్ట్ చేసి చూపించా. భయపడేవాడు నటుడే కాదు, ఐఎమ్ ఎన్ ఆర్టిస్ట్. నువ్వు ఎంతమందిని భయపడతావురా? 10, 100, 1000? ఇక్కడ లక్షల కోట్ల మందిని ఎంటర్టైన్ చేస్తున్నాం. ఎన్ ఆర్టిస్ట్ ఇస్ మోర్ పవర్ఫుల్ దన్ ద ఫ్యాక్షనిస్ట్, ఓకే? కానీ నువ్వు ఈడేసేస్తాను. ఇప్పుడు కాదు. సో యువర్ క్లాస్ స్టార్ట్ 4 AM in the morning. పొద్దున్న 4 గంటలకు మీ ట్రైనింగ్ స్టార్ట్ అవుతాయి. అబ్బో, తెల్లారు 4 గంటలంటే కష్టం సార్.
4 గంటలకు కష్టం అయితే 3ంటికి వచ్చాయి. షార్ప్ 3 AM. Got it? Got it, sir. These illiterates didn't get it, sir. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాక్టింగ్, నాట్ ఓవర్ యాక్టింగ్. మూసుకుని 3ంటికి వచ్చాయి. గట్ ఇట్? Yes, sir. యా Yes, sir. యా Yeah. గుడ్. Okay, sir. Stop! Now, slow motion. Excellent, వెనకలా. కోపం, బాగా కోపం. నాకు కోపం కావాలి, బాగా కోపం కావాలి, కన్నుల కొద్ది కోపం కావాలి. Hey, cool. It's okay. Sir, you okay? కరుణ, నో యాంగర్. కరుణ ప్లీజ్. వీళ్ళందరూ మన తెలుగులో టాప్ విలన్స్. కొందరికి లాంగ్వేజ్ కూడా రాదు, బట్ దే నో బాడీ లాంగ్వేజ్, అందుకే సక్సెస్ అయ్యారు. శివాజీరావు గైక్వాడ్ మహారాష్ట్రలో పుట్టాడు, కర్ణాటకలో కండక్టర్ అయ్యాడు, తమిళనాడు సూపర్ స్టార్ అయ్యాడు. అతను భాష కోసం వెతుక్కోలేదు, భాషే అతన్ని వెతుక్కుంటూ వచ్చింది. అందుకే భాషా సినిమా తీశారు, సార్. అభి, కెన్ యూ హ్యాండిల్ దిస్? Sure, sir. ఇటారా. Yes. భాష, లాంగ్వేజ్. భాష, సినిమా. భాష, లాంగ్వేజ్. రజనీకాంత్ చిచి సినిమా. కూర్చో. థ్యాంక్ యూ, సార్. సో బాడీ లాంగ్వేజ్ ప్రాక్టీస్ కోసం సింపుల్ గా చిన్న వర్డ్, A+B² ఈజ్ ఈక్వల్ టు. కానీ వీడు ఎక్కువ చేస్తుండు. ఇప్పుడు కాదు. A+B² ఈజ్ ఈక్వల్ టు A² + B² + 2AB. సింపుల్ ఫార్ములా, మీకు అందరికీ తెలిసే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్, అభి, సార్, లెట్స్ బిగిన్ ద షో. ఆవేశం. A+B² ఈజ్ ఈక్వల్ టు A² + B² + 2AB. కామం. A+B² ఈజ్ ఈక్వల్ టు A² + B² + 2AB. శోకం. A+B² ఈజ్ ఈక్వల్ టు A² + B² + 2AB. 2AB రా. Yes, sir. సో గైస్, ఈ రోజు నుంచి కాఫీ కావాలన్నా, కారం దోశ కావాలన్నా, వాకప్ చేయాలన్నా, వార్నింగ్ ఇవ్వాలన్నా, పబ్లిక్ అయినా పడగదైనా ఈ ఫార్ములానే మీరందరూ ఫాలో అవ్వాలి. త్వరగా తేల్చు, అదా నేనా? A+B² ఈజ్ ఈక్వల్ టు A² + B² + 2AB. 2AB. బేరం తేల్చరా అంటే తింగర మాటలేంట్రా, తింగర సచ్చినోడా. హోల్ స్క్వేర్. నాకు అర్థమైందక్క. హోల్ స్క్వేర్ అంటే హోల్సేల్ గా ఇద్దరిని కలిపి ఒకే రేటుకి రమ్మంటున్నాడు. 2AB. A² B² + 2AB. 60 రూపాయలన్నా. A+B B+B ఈజ్ ఈక్వల్ టు A+B B+AP. ఆహా, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, జాక్ ఏంజిల్ వెంట్ ఆఫ్ ది హిల్. అయితే ఏంటన్నా పైసలన్నా? A+B+ ఈజ్ ఈక్వల్ టు A² + B² + 2AB. అర్థమైందన్నా, ఎల్లన్నా. ఈ చదివేదో చిన్నప్పుడు చదువుకొని ఉంటే నువ్వు ఆ పని నేను ఈ పని ఎందుకు చేసేవాళ్ళవరా? పొద్దున్నే హోల్ స్క్వేర్ గాడు దొరికాడు. ఎదవన్నారా ఎదవా. ఇవి మీ కోచింగ్ రిజల్ట్స్. లిస్ట్ లో ఫస్ట్ కొండమల్లి, బలిజయ్య, కాంతయ్య, ఇక్కడే ఉన్నా. కాశీ, సూరి, గుండప్ప, సాంబా, కేకే, శాషయ్య, యాదన్న, సోముడు, శ్రీహరి. అభి, సార్, వీళ్ళందరినీ సాకిరేలో బండకే సూదికినా మొహంలో ఒక ఎక్స్ప్రెషన్ పలకది ఎదవలకి. షూటింగ్ దర్దాపల్లో కూడా రాకూడదు. బంచ్ ఆఫ్ వుడెన్ ఫేస్ మోరన్స్. ఇకపోతే గణేష్ అంటేనే ఫెరోషియస్. ఈజ్ రెడీ నౌ.
యూ కెన్ స్టార్ట్ షూటింగ్. ఏం రో మచ్చ దుడుస్తున్నావు? డైరెక్టర్ గారు కవర్ చేయమన్నారు సార్. ఫస్ట్ సినిమా డైరెక్షన్ కదా, గొంతెమ్మ కోరికలని కోరతాడు. మనం ఎందుకు ఇస్తామండి? ఎంతమంది డబ్బీగాళ్ళు చూడలేదు. అదే కదా, బాగా చెప్పాడు. బాబాయ్ ఇట్రా. నేను రా బాబాయ్. ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేద్దుగాను రా. నేనా? అవును బాబాయ్. యాక్షన్ చెప్పి ఆశీర్వదించు బాబాయ్. తీసుకో బాబాయ్. ఎస్కే ప్రొడక్షన్స్, ప్రొడక్షన్ నంబర్ 9, ముహూర్తం షాట్. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ బాబు. గణేష్, గద్దలకొండ గణేష్, ఏమంటావు? బాబాయ్ ఈ జీవితానికి చాలు చాలు. కొత్త డైరెక్టర్ కదా, చుట్టేస్తున్నట్టున్నాడు. దీనికి ఏం తక్కువ లేదు. వెల్కమ్ రైటర్ సార్. చాలా మంచి క్యారెక్టర్, బాగా చేయాలి. అదే రైటర్ను కదా, యాక్టర్ను చేశారు, మీరే చేయించుకోవాలి. ఎవడాడు? బాంబే విలన్ సార్, డైలాగ్ నేర్చుకుంటున్నాడు. బాంబే విలన్లకు డైలాగులే ఉంటాయి. ఎవడ్రా వాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఏసీ కాబట్టి ఇంతేగా. ఎవడు వాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? యాక్సిడెంట్ రా వాడిని. చెప్పలా? ఇంతే, రాసేది మేమేగా. సార్ నెక్స్ట్ షాట్ మీదే, మీరు వెళ్ళి రెడీ అవ్వండి. ఓకే ఓకే ఓకే. మేడం, షార్ట్ రెడీ మ్యామ్. నేను రెడీ కాదు, వెయిట్ చేయండి. వాల్మీకి ఒక మామూలు మనిషి మహర్షి అయి రామాయణం రాశాడు. మన సినిమాలో ఒక కరుడు కట్టిన మనిషి కళాకారుడయ్యాడు. అందుకే మన సినిమాకి వాల్మీకి అనే టైటిల్ అనుకుంటున్నాను. ఋషుల పేర్లు సత్రాలకి స్కూళ్ళకి పెట్టుకోవాలి, సినిమాలకు కాదు. ఈ సినిమాకి మంచి టైటిల్ చెప్పినోనికి మంచి దావత్ ఇస్తారా బాయ్? అయితేనా తలిపోచమ్మ గుడి ఎట్లుందా? అరే కాంతయ్య, జర్సే పోషం నిడిచిపెట్టు, ఇంకేమో చెప్పుండ్రా. గణేష్, గద్దలకొండ గణేష్. గణేష్ ఆల్రెడీ వెంకటేష్ సినిమా వచ్చిందన్నా. సిటీ మార్ ఎలా ఉంది? గణేష్ అన్న స్క్రీన్ మీద కనబడితే ఎవడైనా సిటీ మార్. జబర్దస్త్ ఉంది. ఏ డైరెక్టర్, ఇదే టైటిల్ ఫిక్స్ అయిపో. సిటీ మార్. సిటీ మారేంటి, వాల్మీకి అని పెడితే ఈ జనరేషన్ వాళ్ళకు కూడా ఆయన గొప్పతనం తెలుస్తుంది. డైరెక్టర్ సాబ్, ఈ తరం పిల్లలకు తెలియాల్సింది గణేష్ అన్న గొప్పతనం అనా. నేనైతే సిటీ మార్ ఫిక్స్. సిటీ మార్, 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 సిటీ మార్. అభి, ఓ సినిమా తీయాలంటే ఇంత కష్టపడాలా? సారీ అభి, నీ కష్టం తెలియక నేనేదేదో మాట్లాడాను. ఇప్పటికైనా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. నా కష్టంతో పాటు నా మనసు కూడా అర్థం చేసుకుంటాం అనుకుంటున్నాను. నీ మనసు తెలుసు కాబట్టే నీ దగ్గరకు వచ్చా. ఎంత చెప్పినా అర్థం కదా, ఫేస్ లో రొమాన్స్ పలు కదా. టేక్ 5. నువ్వు వస్తావా?
ఫీల్ లవ్ రా. టేక్ 9. నువ్వు వస్తావని అనుకోలే, ఇప్పుడు ఎట్లొచ్చినావు? ఐ వాంట్ రొమాన్స్. టేక్ 15. నువ్వు వస్తావంటే నేను వస్తా. డైరెక్టర్ సాబ్ గిదే ఫైనల్. టేక్ 21. ఐ వాంట్ లవ్, ప్రేమ. టేక్ 45. కాదల్, ఫీల్ ఫ్రమ్ ఇన్సైడ్. టేక్ 50. ఎదురుగా అమ్మాయి కనపడుతుంటే బ్యాక్గ్రౌండ్ లో ఇళయరాజా మ్యూజిక్ కనిపించదా? నేను రాజ్ కోటి ఫ్యాన్. రాజ్ కోటి. ఏదో ఓటి వినిపించాలిగా. నీ గడ్డమో నువ్వు లవ్ పలకదరా నీకు. మ్యామ్ కెన్ వి డూ వన్ లాస్ట్ టేక్? ఎన్ని టేకులు తీసుకుంటారండి? టైం చూసుకోరా. అయినా బ్యాక్ షాటేగా. డ్రెస్ ఇచ్చేసి వెళ్తాను, డబ్బును పెట్టి తీసేయండి. మ్యామ్ 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 కానీ నువ్వు ప్రేమించింది దేవి నీకోసం వచ్చింది. నీ కళ్ళ ముందు నిల్చుంది. అందరినీ కాదని నీకోసం వచ్చింది. కేవలం నీకోసమే వచ్చింది. ఇక్కడున్నది బుజ్జమ్మ కాదు, దేవి. ఒక్కసారి నీ దేవిని గుర్తు తెచ్చుకో. దేవి. రోల్ కెమెరా సార్. యాక్షన్. దేవి, నేను వచ్చేసిన. నేను కూడా అందరినీ ఇడిచిపెట్టి అన్నిటిని ఇడిచిపెట్టి నీకోసం వచ్చేసిన. నువ్వు లేకపోతే ఎట్లా అన్న ఆలోచన కూడా నన్ను చంపేస్తే లెక్కుంది. నీకోసం ఏమైనా చేస్తా, ఎంత దూరమైనా వస్తా. సచ్చినా నేను వదల, సచ్చేదాకా నేను వదల. నన్ను మాత్రం ఇడిచిపెట్టకదేవి. నన్ను ఎప్పుడు ఇడిచిపెట్టకదేవి. నన్ను ఇడిచిపెట్టదేవి. Got it! Superb! సూపర్ సూపర్ నిజంగా బెస్ట్ షాట్ మీకు దొరికేసింది. బుజ్జమ్మ థ్యాంక్ యూ. ఓకే సార్. యాజ్ ఇట్ ఇస్ గా నేను చెప్పినట్టు చేసావు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. వీళ్ళంతా ఇప్పుడు చప్పట్లు కొడుతున్నారు. నేను ముందే చెప్పా నువ్వు హీరోలా ఉంటావని. ఏం యాక్టింగ్ చేసావు అబ్బా. ఆ దేవి ప్లేస్ లో నేనుంటే అభిలాష్ తో చెప్పి కథ మార్పించి నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని. కొన్ని కథలు మనం మార్చలేం. నిజమైన ప్రేమ దొరికితే ఎవరైనా మారిపోతారు.